తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజు జరిగినటువంటి ఘటన ఆధారంగానే ఈరోజు పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. లాండ్ ఆర్డర్ కి విఘాతం కల్పించడం, అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసులో ఈరోజు పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కి కారణం ఏంటి, ఆయన్ని ఎక్కడ విచారణ చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రవణ్ గారు, పల్లవి సార్ ప్రశాంత్ ని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫైనల్ డే రోజు మాత్రం కొంచెం అన్నపూర్ణ 7 acres దగ్గర ఆ గలాటా జరిగింది. ఎంతో మంది ఫ్యాన్స్ ఆ రోజు విధ్వంసాన్ని సృష్టించారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అలాగే పల్లవి ప్రశాంత్ కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. లాండ్ ఆర్డర్ కి విఘాతం కల్పించారంటూ, అలాగే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే కేసులో ఈ రోజు పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? యా ఆ, ఈ సంఘటన అంటే ఒక పల్లవి ప్రశాంత్ సామాన్య రైతు అనే సామాన్యుడు బిగ్ బాస్లోకి వెళ్ళడం ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. గెలుస్తారని మొదటి నుంచి కూడా నాలాంటి విశ్లేషకుడు నేను మొదటి నుంచి కూడా భావిస్తూనే ఉన్నాను. గెలిపించాల్సింది కూడా నేను రిక్వెస్ట్గా చెప్పాను. ఎందుకంటే గతంలో బిగ్ బాస్ మీద చాలా విమర్శ ఉండేది. బిగ్ బాస్లో రైతు ఎందుకు రాడు, రైతును పెట్టొచ్చు కదా, ఇట్లాంటి ఏదో విమర్శ ఉన్నప్పుడు మీరు కోరుకున్నట్టే ఒక రైతును తీసుకొచ్చాడు కాబట్టి మీరు ఏ పార్టీ గెలిపిస్తారో గెలిపియండి ఆడియన్స్ అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను 2-3 విశ్లేషణ చేశాను. సో ఈయన మొత్తం మీద అయితే రకరకాలైనటువంటి టాస్క్లు దశలు దాటుకుంటూ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలతో అంటే నిన్నట ఆ రోజు విన్నర్ ప్రకటించిన తర్వాత జరిగిన సంఘటనలు, దాని తాలూకు పర్యవసానం ఫలితంగా ఈ రోజు పల్లవి ప్రశాంత్ అరెస్టుకు దారితీయడం నిజంగా కూడా కొంచెం బాధాకరమైన విషయాన్ని చెప్తాను నేను ఒక సగటు మనిషిలా. వాస్తవానికి ఇదంతా విశ్లేషించాలంటే ఒక 2-3 కోణాల నుంచి విశ్లేషించాల్సి ఉంటుంది. మొదటగా ఏంటంటే ఇది అభిమానం. ఈ అభిమానులు చేసినటువంటి ఈ కార్యక్రమానికి లేదా ఈ దుస్సంఘటనలకు, ఈ దుర్దుడుకు చర్యలకు పాపం పల్లవి ప్రశాంత్ మూల్యం చెల్లించుకుంటున్నాడు. వాస్తవానికి అయితే పల్లవి ప్రశాంత్ ప్రమేయం ఏమీ లేదు. కాకపోతే కొన్ని సెక్షన్ల ప్రకారం చూస్తే ఆయనకు కూడా కొంచెం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికన్నా ముఖ్యంగా అసలు ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఒకసారి మనం విశ్లేషించుకుందాం, చర్చిద్దాం. ఏంటంటే ఆ రోజు పల్లవి ప్రశాంత్ విన్నర్గా కాకుండా మ్యాన్పులేటెడ్ అయిపోతుంది బిగ్ బాస్ యాజమాన్యము, అంటే ఆడియన్స్ అనుకున్నటువంటి విషయం, అంటే అభిమానులు అనుకున్నటువంటి విషయం. శివాజీని విన్నర్గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి, శివాజీ పెద్ద హీరో కాబట్టి ఆయననే విన్నర్గా చేస్తారు అన్న ఒక చర్చ సోషల్ మీడియాలో బాగా జరిగింది. ఆ తర్వాత అమర్దీప్ని గెలిపించే ప్రయత్నం చేస్తుంది. ఈ గతంలో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. బిగ్ బాస్లో గెలవాల్సిన వాళ్ళు కాకుండా గెలిచేయని వాళ్ళు గెలవడం అనేది కూడా జరిగి ఉంది. దాంతో అపోహలై సోషల్ మీడియాలో చర్చ జరిగి ఆ చర్చ కాస్త అపోహలకు దారితీసి, సందేహాలకు దారితీసి, ఎక్కడ ప్రశాంత్ని గెలిపించలేకపోతున్నారో గెలవడేమో అని ఆతృతో కొంతమంది, ఇంకొకరు సరదాగా గెలిస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానంతో వెళ్ళిన వాళ్ళు కొంతమంది, వెరసి ఈ రూమర్ అయితే ప్రచారం కావడంతో చాలా మంది, అంటే గతంలో కన్నా ఇంకెక్కువ మంది, గత సీజన్లో జరిగిన బిగ్ బాస్లోకి వచ్చిన జనం కన్నా లెక్కకు మించినటువంటి 4 మంది అక్కడికి చేరడం జరిగింది. ఇదంతా కూడా బిగ్ బాస్ యాజమాన్యం మరి గ్రహించిందో గ్రహించలేదో కానీ కొంచెం మాత్రం ముందస్తు చర్యలు చేసింది. పోలీసు బందోబస్తు కోరింది. వాళ్ళు కూడా 2 అంచెలు, అంటే ఒక 2 వీధుల వరకు కొంతవరకు అదుపులోకి చేసుకునేంత సిబ్బందితోటి వాళ్ళ అదుపులోకి అంటే చట్టబద్ధంగా చేయాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే అక్కడ ఉన్న క్రౌడ్, అక్కడ ముఖ్యంగా 2 రకాల వాదన జరుగుతుంది. ఈ అమర్దీప్ గెలిచడం వల్ల, అమర్దీప్ రన్నర్ అవ్వడం వల్ల అమర్దీప్ గెలుస్తారన్న సూచన చేసినటువంటి అభిమానులు, పల్లవి ప్రశాంత్కి ఏముంది ఆఫ్టర్ ఆల్ ఒక రైతు సామాన్య, ఆయన గెలవడం ఏంటంటే అమర్దీప్ అభిమానులు, లేదు ఇది పల్లవి ప్రశాంత్ టాస్క్ బాగుందని వీళ్ళు అక్కడికి వచ్చిన చర్చ జరుగుతూ వేడి వాతావరణం ఒకవైపు ఉంటూనే ఇదంతా ఎక్కడికో దారి తీస్తుందని గెస్ చేసినటువంటి పోలీస్ సిబ్బంది అండ్ బిగ్ బాస్ యాజమాన్యం
వీళ్ళనెవరు కూడా పార్టిసిపేట్స్ బయటికి చాలాసేపు బయటకు వెళ్ళలేకపోవటం వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాతనే బయటికి అలో చేసింది. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎలా ఉన్నారు. దాంతో కూడా ఆ పబ్లిక్ హెవీగా ఉన్న వైపు కాకుండా మూడో వైపు నుంచి వదిలారని తెలుస్తుంది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే పల్లవి ప్రశాంత్ని పబ్లిక్ లో వెళ్ళకూడదని సూచన చేశారు. బాస్ యాజమాన్యం ఇది కానీ నాగార్జున గారు ఇదే కానీ ఇదే సార్. సార్ ఇక్కడ ఇదే మెయిన్ కేసు ఇక్కడే ఉంది. కేసు కారణం ఇక్కడ ఇదే. ఇక్కడ జరిగిన ఆ గలాటకి ఈ లోపు వీళ్ళు పల్లవి ప్రశాంత్ అభిమానులను ఆ, అమర్దీప్ అభిమానులు ఒకరి మీద వాదన చేసుకుంటూ ఘర్షణ చేయడం, అక్కడ దారిలో కనిపించిన పార్టిసిపెంట్ కార్ల మీద రాళ్ళు దాడేయడం, ఆ దారిలో కనిపించిన ఆర్టిస్ట్ మీద దాడేయడం జరిగింది. అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్కి ఏం సంబంధం అంటే ఇక్కడ జరిగిన చిన్న ఒక లాజికల్ తప్పిదం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఏమిటంటే వీళ్ళు ఆ గుంపు వైపు రావద్దంటే తిరిగి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ ఆ గుంపు దగ్గరికి వచ్చాడని, ఆ రావడం వల్ల కాసింత వేడి వాతావరణం పెరిగిందనేది ఇక్కడ సమస్య. సో ఇది కేసు అతని మీద. వాస్తవానికి అయితే ఇది ఇక్కడ వీళ్ళు పెట్టిన కేసుల సెక్షన్ ఒకసారి చూస్తే సెక్షన్ 147 అండి. ఇది అల్లర్లకు ఊత వేయడం కానీ అల్లర్లో పాల్గొంటున్నప్పుడు సెక్షన్. దీనికి 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. 147 మరణానికి దారి తీసేలా ఏదైనా ఆయుధం బట్టి దాడి చేయడము. అదే ఇప్పుడు రాళ్ళు తీసుకుని కొట్టారు కాబట్టి అందులో అమర్దీప్ ఫ్యామిలీ లేడీస్ ఉన్నప్పుడే పబ్లిక్ రాళ్ళు తీసుకుని కొట్టారు. పబ్లిక్ కొట్టారు. అమర్దీప్ ఇక్కడ పల్లవిశాంత్ దాడి చేసినట్టు ఎక్కడా లేదు. కేసు ఫిర్యాదులు కూడా లేదు. దాంతోపాటు 290 బహిరంగ ప్రదేశాల్లో ఇలా అల్లర్లు అంటే బహిరంగ ప్రదేశాల్లో ఒక్కసారిగా జనం మీదకి ఎగబడడు, ప్రైవేట్ బస్సుల మీద దాడి చేయడము, ఇదంతా కూడా ఆల్జో సెక్షన్ అప్లికేబుల్ ఉంటుంది. ముఖ్యంగా 353 సెక్షన్ ఇదైతే ఉందో ప్రభుత్వ సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీకి ఆటంకం కలిగించడం కానీ, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడము, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, ఒత్తిడికి గురి చేయడం, ఇవేవి కూడా శిక్షార్హమే ఉంటుంది. 353 కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇంకొకటి మిగతా 427 ఒకటి 149 ఇవన్నీ కూడా చిన్న కేసులు అయినప్పటికీ సెక్షన్లు చిన్న సెక్షన్లు అయినప్పటికీ కొంచెం బలమైనవి. ముఖ్యంగా 427 ఆస్తి నష్టం చేసినప్పుడు 200 రూపాయల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు శిక్షకు కేసు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి 149 అనుమతి లేకుండా సమూహాలను అంటే అక్కడ అసెంబ్లీ అవ్వడము, దానికి క్యాప్టెన్షిప్ చేయడం, లేదా అక్కడ అంటే అల్లర్లు జరిగినటువంటి అనుమతి లేని దాంటి సమూహంలో వీళ్ళు కూడా ఉండడం కూడా నేరం కింద భావిస్తుంది. అంటే ఇక్కడ ఈ సెక్షన్ 149లో పల్లవి ప్రశాంత్ అప్లికేబుల్గా ఉంటుంది. వెరసి పల్లవి ప్రశాంత్ని బాధ్యుని అయితే చేయగలరే కానీ మరి కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఇతడే చేశాడు, ఇతని ప్రేరణ వల్ల జరిగిందని చెప్పడం అయితే కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయని నా ఉద్దేశం. ఎందుకంటే ఇతను ఏ విధంగా ప్రేరేపించలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ వెళ్ళొద్దంటే వచ్చాడంటుంది కానీ ఆయన రేపు డిఫెన్స్కి అవకాశాలు ఏమున్నాయంటే ఆ విధానాలు నాకు తెలియదు, పబ్లిక్ నా వెంటబడి నన్ను నెట్టుకొచ్చారు, లేదా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ చీకట్లో ఏ రూట్లోకి వెళ్ళానో తెలియదు కాబట్టి అక్కడికి రావాల్సి వచ్చింది, డిఫెన్స్ చేస్తాడు. కాకపోతే అతను ఇబ్బంది పెట్టేటువంటి సెక్షన్లు కాబట్టి కంపల్సరీ అరెస్ట్ చేస్తున్నారు. బహుశా పల్లవి ప్రశాంత్ మీద పెట్టి కేసు నిలబడకపోవచ్చు. మిగతా వాళ్ళు మొత్తం ఖచ్చితంగా సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంది, వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కేసుని తప్పించుకోలేరు. ఓకే శ్రవణ్ గారు, అంటే బిగ్ బాస్ యాజమాన్యం కానీ నాగార్జున గారు కానీ బయట సిచ్యువేషన్ బాగాలేదు, బయట లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చే అవకాశం ఉంది, బయట మీ ఫ్యాన్స్ కూడా గలాటా చేస్తున్నారు అంటూ పల్లవి ప్రశాంత్కి సూచించినప్పటికీ కూడా అతను సెలబ్రేషన్ చేసుకోవాలి, ఫ్యాన్స్ ని కలవాలి అనే ఉద్దేశంతో అతన్ని బిగ్ బాస్ యాజమాన్యం అన్నపూర్ణ 7 ఎకర్స్ బ్యాక్ గేట్ నుంచి పంపించినప్పటికీ కూడా అతను మళ్ళీ క్రౌడ్ లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి అతన్ని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు, వారిని వారించాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. దానివల్లే ఎంతో మంది ఫ్యాన్స్ కూడా వీరంగం సృష్టించారు ఆ ప్రాంతంలో. దానివల్ల ప్రభుత్వ ఆస్తి నష్టంతో పాటుగా చాలా మంది పౌరులకి కూడా అక్కడ ఆస్తి నష్టం జరిగినట్లయితే కూడా కేసు నమోదు చేశారు. సో అతను నిజంగా పోలీసులతో వాగ్వివాదానికి దిగాడా, అతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాడా, నిజంగా ప్రజల్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతోనే అతను ప్రవర్తించాడా, అందులో భాగంగానే అతని అరెస్ట్ జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇవి కొంచెం లీగల్తో కాబట్టి కొంచెం ప్రాక్టికాలిటీ కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. ప్రాక్టికాలిటీ ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు రేపు కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు కానీ రేపు డిఫెన్స్ సెక్షన్కి వచ్చినప్పుడు
ఇతను ఈ పెట్టినటువంటి కేసులు ఏవి కూడా ఇతని మీద నిలబడటానికి అవకాశాలు లేవు. ఎందుకంటే కేవలం ఆ, అసెంబ్లీలో ఉండడం వల్ల, ఆ గుంపులో ఉండడం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తప్పించి మిగతా ఏవి కూడా ఇతను పగలగొట్టినట్టు కానీ ఇతను దాడి చేయమన్నట్టు కానీ ఏవి కూడా అంటే సాక్ష్యాధారాలు అతను లేవు. దాడి ఇంకో లెట్ మీ చేయకపోయినప్పటికీ, లెట్ మీ శ్రవణ్ సార్ గారు, సార్ లెట్ అతను మీ దాడి లెట్ మీ కమ్ చేయకపోయినప్పటికీ అతను సార్ సార్ నేను చెప్తాను లెట్ మీ. అయితే ఇక్కడ కేవలం ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే అనుమతి లేనిది రావద్దన్న ప్రదేశంలోకి వెళ్ళవద్దన్న ప్రదేశంలోకి వచ్చాడని మాత్రమే ఉంటుంది. రేపు అతనికి డిఫెన్స్ ఉంది. ఇది ఈ వాదనలో నిరూపించుకోవడానికి ఎప్పుడైతే సెక్షన్ కేసులు పెట్టినప్పుడు పబ్లిక్ పీపీ వారు చెప్తున్నప్పుడు దానికి ఇతను వైపు నుంచి వాదన ఏముంటుందంటే, నాకు హైదరాబాద్ కొత్త, నేను ఎటు వెళ్తున్నానో తెలియదు, నా ప్రేక్షకులు నా అభిమానులు నన్ను ఎట్టుకెళ్ళారు, నేను ఎక్కడికి వెళ్తున్నో తెలియదు, ఏ గల్లీ నుంచి ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో నాకు తెలియదు, కాబట్టి నేను ఎటు వెళ్ళాను అని చెప్పే డిఫెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు పెట్టిన కేసు బలమైనది కాదు, కేసు ఇబ్బంది పెట్టేదే కానీ బలవ ప్రశాంతిని లేబుల్గా చేసే పర్సన్ అయితే కాదు ఈ కేసు ఈడ. మొత్తం మీద ఏదైనా ఈ అంశం నుంచి తెరాల్సిన మోరాలిటీ తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఎంతవరకు శిక్షార్హుడు అంటే మోరాలిటీ ఏంటంటే అభిమానం అనేది ఇష్టరూపంగా ఉండాలి, ఆ తర్వాత ఆరాధన వైపు వెళ్ళాలి. కానీ ఆ అభిమానం పిచ్చి వెర్రితనం చేసి షాడిజంగా ప్రవర్తించి వేళ్ళ వెర్రిగా ఇతరుల ఆస్తుల మీదనో వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది నిజంగా ఈనాటి ఎవరైతే చేసిర్రో ఆనాటి అక్కడికి వచ్చినట్టు యువత కావచ్చు, ఎక్కువ యంగర్స్టర్ ఉన్నారు, వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ మైండ్ సెట్ ఎంత మారింది, ఎంత పశుత్వం వైపు వెళ్తుందో దాని గురించి మదనపడాలి. అటు నుంచి మనం ఏమన్నా వాళ్ళకి గైడ్ లైన్ ఇవ్వడం కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న విధానం గురించి ఆలోచిస్తే ఇట్లాంటి పునరావృతం కాకుండా అవుతాయనేది నా ఉద్దేశం. ఓకే, శ్రవణ్ గారు, పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని విచారణలో ఎటువంటి అంశాలు అడిగే అవకాశం ఉంది, ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇదే అడుగుతారు. మీరు ఎందుకు రావద్దంటే వచ్చారు, మీరు ప్రొవోక్ చేశారా అంటాడు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళని కొట్టండి, దాడి చేయండి, ప్రొవోక్ చేశారా మీరు అని ఎప్పుడు చేశారా అని అడుగుతారు. వాస్తవానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సెక్యూరిటెడ్ 100 days ఎవరికి ప్రవేశం నిషేధంలో వాళ్ళు ఇతర ప్రపంచంతోటి కనెక్షన్ కట్ చేసి వాళ్ళు లీడ్ చేయడానికి అవకాశం లేదని అందరికి తెలిసిన విషయమే. అంటున్నప్పుడు నేను ఎవరికి సందేశం ఇవ్వలేదంటాడు. నా తరపున కూడా ఏజెన్సీలు కానీ ఎవరు కానీ ఇవ్వలేదని అంటాడు. అంటే అక్కడ బలం వాదన నిలబడదు. కేవలం మేము ఏదైతే చెప్పామో మీరు అటువైపు వెళ్ళొద్దండి, పబ్లిక్ ఉన్నారు, లేదా ఏదైనా జరుగుతుండొచ్చు, లేదా ఇంకొంచెం ఇటు కాకుండా వెళ్ళండి అన్నా కూడా వచ్చాడు. చూసారా, అది ఎందుకు వచ్చావంటే అతను నిజంగా తెలిసి వచ్చాడో తెలియకనో, లేదా అభిమానుల మధ్యలో షేర్ చేసుకోవాలని వచ్చి ఉండొచ్చు. కానీ రేపు అది వాదన నిలబడటానికి వచ్చేటప్పుడు మాత్రం డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే అబద్ధం చెప్తుంటాడు. వాళ్ళ లాయర్లు అడ్వైస్ ఇస్తారు అదే విషయాన్ని. మాకు హైదరాబాద్ కొత్త కాబట్టి మా ఎటు వెళ్తున్నామో తెలియదు కాబట్టి అటు వచ్చాను, నేను ఏమి చేయలేదు, నేను అమాయకుడిని, సెలబ్రేషన్ చేసుకున్నాను, నా సెలబ్రేషన్ నా చేతులు లేదు, అభిమానులు నెట్టికెళ్ళారు, అభిమానులు ఎటు తీసుకెళ్లారు, నాకు ఆ గందరగోళంలో ఆ చీకట్లు ఏం తెలియదని అంటాడు. సో అంతకు మించినటువంటి ఆయనను బాధ్యులు చేసే అవకాశాలు లేవు. కాకపోతే ఏంటంటే నిజంగా కూడా ఇంకా ఆ రోజు ఆ రాత్రంతా అక్కడే ఉండి వెళ్లకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ మరి యాజమాన్యం, బిగ్ బాస్ యాజమాన్యం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది మనమే అనుకోవాల్సిందిగానే మనం వాళ్ళని ప్రశ్నించలేము కదా. మొత్తం మీద ఇలాంటి షోలో నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు ఇంతకైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఇవి సిటీకి దూరంగా, ఎందుకంటే ఇప్పుడు చూసాము ట్రాఫిక్ ఎంత ఆ రోజు జామ్ అయిందో. ఆ అక్కడ రోజు దారిలో ట్రాఫిక్ వెళ్ళి అంతరాయం కలిగింది. అలాగే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా మీద దాడి చేశారు. అలాగే పోలీసుల మీద దాడి చేశారు. అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ మీద రాళ్లు రువ్వారు. ఇలా అక్కడ అలాగే ప్రభుత్వ బస్సుల మీద దాడి చేశారు. అక్కడ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్ల కుటుంబం మీద, కంటెస్టెంట్ల ముఖ్యంగా మీద, వాళ్ళ కార్ల మీద దాడి చేసినటువంటి ఘటనలు మనం చూసాం. ముఖ్యంగా అది వాస్తవానికి పల్లవి ప్రశాంత్ అభిమానులా కాదా అని మనం డిసైడ్ చేయలేం. కానీ ఆయన పేరు చెప్పుకొని చేసినటువంటి ఈ ఆకతాయితనం కానీ పశువులా ప్రవర్తించిన తీరు మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. వాళ్ళకు ఒకటికి డబుల్ కేసులు పెట్టి ఈ వాళ్ళని ఘటన వెనక శిక్షార్హులు చేయాలి. ఈ ఘటన వెనక బిఆర్ఎస్ నేతల హస్తం కూడా ఉందంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తల్ని ఎలా చూడొచ్చు శ్రవణ్ గారు? అదే అంతా పని పాట లేని వాళ్ళు చేస్తున్న విధానం. అంటే పార్టీలకు ఇవి సంబంధం ఉండదు. సపోర్ట్ ఇస్తానికి కానీ అపోజ్ చేయడానికి ఏ పార్టీకి సంబంధం లేదు. అది కేవలం ఆ, ఇదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో పని పాట లేనటువంటి ట్రోలర్స్గా కానీ అవారా బ్యాచ్ చేసినటువంటి క్రియేషన్ చేసినటువంటి విషయాలే. అట్నే దీనికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ అని కాదు, ఇంకో పార్టీ కూడా చేసింది కాదు, సపోర్ట్ చేసింది కాదు. కేవలం టైంపాస్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ట్రోలింగ్ అంశాలు కానీ చూడాలి. ఓకే, ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.